ఇక్కడ నుంచి శ్రావణ మాసం కదా, రెగ్యులర్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఇవాళ రోజు పొద్దున్న లేచినట్టే పొద్దున్న మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసుకుని బ్రష్ చేసుకుని ఇంట్లో దీపం బయట దీపం పెట్టేసుకొని వంటనైతే స్టార్ట్ చేశాను. బాబు స్కూల్ కి వెళ్ళాలి, మా వారు ఆఫీస్ కి వెళ్ళాలి కదా, అందుకే పొద్దున్నే వంట స్టార్ట్ చేసేసి రండి. మరి నేను నా స్టైల్లో బీరకాయ ఎలా ఉండాలో చూపిస్తాను. బీరకాయ కట్ చేసుకొని ఒక టమాటా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇక చూసిందే మీకు కూడా వచ్చు కదా వంట, కాకపోతే నా స్టైల్ ఎలాగో నేను ఎలా చేస్తానో రైస్ పెట్టాను ఒక సైడ్. ఇక్కడ బీరకాయ వేగేలోపు రైస్ పెట్టేశాను. తర్వాత దీంట్లో బీరకాయ వేగినాక ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కట్ చేసిన టమాటా వేసుకొని ఇక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పులిహోర చేసుకొని బాబుకి టిఫిన్ బాక్స్ అయితే కడుతున్నాను. మా బుడ్డోనికి లంచ్ కి ఒక స్పూన్ పెట్టాను. ఇక వానికి స్నాక్స్ కి అయితే బిస్కెట్ పెట్టాను. బిస్కెట్స్, స్నాక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్ ఉంది. ఇక తర్వాత అది వేగినాక కారం వేసుకొని కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసేసుకొని కాస్త వేగినాక కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. మంచిగా మగ్గించుకున్నాక ఆయిల్ పైకి వచ్చే వరకు వేగిన తర్వాత కాస్త చూసి బంద్ చేసేసుకోవాలి. అంతే, కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. బాబుకి కూడా టిఫిన్ తినిపించేస్తున్నాను. తినేసి మండంగానే ఫాస్ట్ గా తినేసి వాడు కూడా రెడీ అయిపోయాడు. గుడ్ బాయ్. తినేసినావా? లేట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి. మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడే షూస్ వేసుకుంటాడు, జల్దీ రెడీ అయిపోతాడు. తొందరగా రెడీ చేయి మమ్మీ అంటాడు. వాడిని స్కూల్లో దింపొచ్చి తర్వాత నేను టిఫిన్ చేస్తాను. నా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పుడు చూసినా అయితే పనిరా.